భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గైడెన్స్. మనం ఈరోజు కర్నూలు దగ్గర గూడూరులో ఉన్నాము. సో చెట్లు చూసే కానీ బాగున్నాయి. అక్కడక్కడ పైన ఎక్కడైనా ఒక చోట కొమ్మలకి స్టెమ్స్కి ఉంది. సో దీంట్లో ఏంటంటే మామూలుగా కన్సల్టేషన్ ఎవరో ఇస్తున్నారు కానీ సరిగ్గా రాలేదు. దాంట్లో ఏమైందంటే కొంత యాంథ్రనోస్ సబ్ డివిజన్ సర్కాస్పురి ఉందన్నమాట. కాయల మీద పంట సెట్ అవ్వలేదు. సో లైట్గా డబుల్ ప్రూనింగ్ చేయించాడు, అంటే సెకండ్ టైం ప్రూనింగ్ చేయించాడు. సో కొంచెం బెట్టగానే ఉన్నాయి చెట్లు. కొంత వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే దీనికి కొంత హ్యూమిక్, సీవిడ్, ఫల్విక్, అమినో అన్నీ కలిపి ఒకసారి డ్రిప్లో వదిలేసుకోవచ్చు. అట్లా వదులుకుంటే రెండు చెట్లు తీసుకుంటే దీని తర్వాత రెండు పూత ఫ్లవరింగ్ ఏమైనా బాగా కనబడింది అప్పుడు భూమిలోకి సపోర్ట్ పెట్టుకుంటారు సార్. మైక్రో న్యూట్రియన్స్ ఇట్లా చెప్తాను సార్, 20 ఇట్లా అట్లాంటివి చెప్తాను, అవి చేసుకుందు. దాంతోపాటు చూడండి ఇక సర్కాస్పురి చూడండి, ఇక గెజ్జి ఇక ఇట్లా డ్యామేజ్ అయింది. పాపం ఇట్లా కాయలన్నీ రిమూవ్ చేసుకోండి అన్న. తీసే బ్లైట్ అయితే నాకేమో ఎక్కువ అందుకు అనిపించట్లేదు. ఇదే మీద ఈ టైంకి అంతా నీట్గా తీసేసుకోండి. సో ఏ చెట్లైనా అది పాపం ఆయనకి గైడెన్స్ ఇబ్బంది అవుతుంది. సో అది చెట్లు అయితే ఇక ఇట్లా ఇవ్వండి. ఇక ఇది బ్లైట్ ఆల్రెడీ డెడ్ అయింది. ఇట్లుంటుంది ఈ స్టెమ్ అనేది. ఇట్లా ఇరిస్తే కూడా ఇరిగిపోతుంది కొమ్మ, ఇట్లా ఇరిస్తే కూడా ఇరిగిపోతుంది. ఇక కానీ దీనికి పూసుకోండి. దానికి మామూలు సున్నం మనం వీడియోలో పెట్టినట్టు అది కూడా అంతే. అది మామూలుగా అయ్యి ఆల్రెడీ మించిపోయింది, పగిలిపోతుంది. మామూలుగా గజ్జి తెగులు అంటారు తెలుగులో అయితే కన్నా, అది ఎక్కువ ఉంది. చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. సో మామూలుగా మామూలుగా అంత లైట్గా జీడ ఉంది. దీనికి ఏం లేవు. దీనికి లైట్గా జీడి ఉంది. ఇప్పుడు కొట్టుకోవాలంటే ఏంటంటే కానీ మామూలుగా ఇప్పుడు కొత్తగా మాలిక్యూల్ వచ్చింది కదా ఎంగేజ్ అని, కొట్టడం వల్ల ఎంగేజ్, దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్, ఇంకోటి M45 ఈ మూడు కలిపి వెంటనే స్ప్రే చేసుకో. ఎంగేజ్ అనేది చెప్తున్నా అంటే సజెస్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక కాయింది కదా పాతకాయల మీద ఇక బొక్క పెట్టింది చూడండి, అంటే పాతకాయలంటికి బొక్కలు వేస్తుంది పురుగు. సో ఇది ఎంగేజ్ అనేది ఏం చేస్తారంటే మనకు కళ్ళకు కనపడే పురుగు అంటే ట్రిప్స్, మైట్స్, అపిడ్స్ అన్నీ, దాంతోపాటు ఇట్లా పురుగు కూడా అంటే గొంగలి పురుగు, పచ్చి పురుగు అన్నీ కూడా దాని మీద బాగా పనిచేస్తుంది. సో అది బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా చేసుకోండి. మీరు అనేది ఈ నీళ్ళు అక్కడ నిలబడేది ఎట్లా కూడా ఇప్పుడు ఒకటి చెప్తున్నా చూడు, చెరువు పక్కన ఉంది అవంతా ఇది ట్రాష్. ఇంకోటి ఏంటంటే చెరువు తీయాలి, అక్కడ చెరువునే తీసేయాలి పక్కకి. అదేం లేదు, చెరువు ఉందనే చెరువు ఉంటే ఇంకా సలువు ఉంటుంది నాన్న. ఇప్పుడు మామూలుగా ఏమంటారు చెరువు ఎండాకాలం సలువు ఉంటుంది. ఇంకొక ఆయన ఏమంటాడు 1 లక్ష రూపాయలు తీసుకుంటారు నా దగ్గర ఫస్ట్. అవన్నీ డబ్బులు ఏమో నీకే నాకే అని కాదు కానీ ఎవడైనా ఇప్పుడు 1 లక్ష నువ్వు అయిపోయే లోపల మొత్తం నీకు 8 ఎకరాలంటే 8 లక్షలు పెట్టుకొని లేదంటే ఇంకా తీసేసుకో అని చెప్తాడు అన్న. అదేం లేదన్న, మామూలుగా మామూలు పచ్చిసైడ్ స్ప్రే చేసుకొని స్టార్ట్ చేసే కన్నా 40 నుంచి 50,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అంటే మీతో కలుపులు ఇవన్నీ కలిపి ఆ మాత్రం పెట్టుబడి 8 లక్షలు ఉంటే ఇప్పుడు నుంచి ఇంకా కనీసం అంటాడు. అదే నేను చెప్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకేం బ్లైట్ అంటే కానీ బాగా చెట్లు పెద్దవి ఉన్నాయి. దీనికి ఒక్కో చెట్టుకి 20 కేజీలు పట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు, అంత చెట్లు ఉన్నాయి చూస్తే కానీ. మీరేంటంటే నేనంటే మీ అదృష్టం. హెల్తీగా లేదు ఈ మొక్కలు అంతే కొన్ని వెరైటీ ఇట్లే పోతాయి. పాత ఏజ్ పెరిగే కొద్దీ మనకైనా గుర్తుకుపోతాయి. నాకేమవుతుంది చూడు ఇదంతా బతకాలు వచ్చింది. సో మనం వయసు పెరిగే కొద్దీ చెట్లు కూడా మనం అదే దాంతోపాటు కాదంటే అవునైతుంది. ఇట్లాంటిది ఇది ఎంత చేస్తారు మామూలు? అదేం లేదు దాంట్లో, అది లేదు. అదేదో మామూలుగా గనిపడింది అంటే. లైట్ ఉంటే అప్పుడు తెలిసిపోతుంది, చూపిస్తాను లైట్ ఇంకోసారి కూడా. ఇప్పుడు ఇది కూడా బ్లైట్ అది కటింగ్, అది కొమ్మ టాక్ ఏదో ఇరిగిపోయింది. అది చూసినారా? ఇక ఇట్లా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇది మాత్రం చెక్ చేసుకోండి మీరు. దీనికి ఏంటంటే ఎంగేజ్ కొట్టించుకోండి అదొకటి చేసుకోండి. ఇంకోటి ఇక చెప్పాను కదా ఈ ఎంగేజ్ దాంతో ఇక ఈ జీడు ఉంది కదా, జీడ కూడా ఉంది చూడండి, అది కూడా పోతుంది. మామూలు పెయిన్ బంక్ ఉంది, పెయిన్ బంక్ కూడా పోతుంది దాంట్లోకి. ఏంటంటే ఇంకోటి ఏదన్నా మామూలు టాల్స్టార్ ఇచ్చేయన్నా. సరే సార్, టాల్స్టార్ ఇచ్చే సరిపోతుంది. ఓకే, ఇది మామూలుగా చిన్న కూడా నాకు ఆకలి మీద ఎక్కడా కనిపించలే చూసేకి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గైడెన్స్.